బాధపడేలా ఎవరైనా మాట్లాడుతూ మౌనమే మంచిది. ఎందుకంటే వాళ్ళకి కాలమే మంచి సమాధానం చెప్తుంది. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. కొన్నిసార్లు అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాలను సృష్టించుకోవడం సులభం. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అది నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. సో ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఒక చెప్పనా, జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలాన్ని అయితే వదిలి వెళ్ళలేం కదా. అలానే కలుపు మొక్కలు అనే సమస్యలను తప్పిస్తూ జీవించాలి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది.